శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 17, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, నేను పుష్పం వలె అయ్యానా? దేహ అహంకారం వలన ముళ్ళులా అవ్వడం లేదు కదా అని స్వయాన్ని చూసుకోండి. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: ఏ నిశ్చయం యొక్క ఆధారంతో తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉండగలదు? జవాబు: మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుంటే తండ్రిపై ప్రీతి ఉంటుంది. నిరాకార తండ్రి ఈ భాగ్యశాలి రథంలో విరాజమానమై ఉన్నారు. వారు మనల్ని ఇతని ద్వారా చదివిస్తున్నారు అనే నిశ్చయం కూడా పూర్తిగా ఉండాలి. ఎప్పుడు ఈ నిశ్చయం తెగిపోతుందో అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఉదయమే అమృత వేళలో లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడాలి. అశరీరులుగా అయ్యే అభ్యాసమును చేయాలి. బాబా స్మృతి తప్ప ఇతర ఏ స్మృతి రాని విధంగా గమనం ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్: మీ దృష్టిని చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. దైవీ పుష్పాల తోట తయారవుతూ ఉంది. అందువలన పుష్పాలుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ముళ్ళులా తయారవ్వరాదు. వరదానము: మీ పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికెట్ను ప్రాప్తి చేసుకుని స్వ అభ్యాసి భవ. వివరణ: విశ్వానికి లైట్ మరియు మైట్ యొక్క వరదానమును ఇచ్చేందుకు అమృతవేళ స్మృతి యొక్క స్వ అభ్యాసం ద్వారా పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేయండి. అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తిస్తుంది. చివరి సమయంలో మనసా సేవ ద్వారానే దృష్టితో తృప్తిపరిచే తమ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా అందరినీ సమర్థంగా చేయాలి. మీ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థంగా చేయాలి. ఎప్పుడైతే ఇలా లైట్ మైట్ ఇచ్చే అభ్యాసం అవుతుందో అప్పుడు నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది. అంతేకాక ఈ కోట శక్తివంతంగా అవుతుంది. స్లోగన్: ఎవరైతే మనస వాచ కర్మణ 3 సేవలు జతలో చేస్తారో వారే తెలివిగలవారు, అనగా వివేకవంతులు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. సెకండ్లో ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని ఏదైతే మీరు ఛాలెంజ్ చేస్తారో దానిని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు స్వపరివర్తన యొక్క వేగము సెకండ్ వరకు వచ్చిందా? స్వపరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయండి. బ్రహ్మకుమార్ అనగా వృత్తి, దృష్టి, కృతి మరియు వాణి పరివర్తన అవ్వడం అని అనుభవం చేయించండి. జతలో పవిత్రత పర్సనాలిటీని, ఆత్మిక రాయల్టీని కూడా అనుభవం చేయించండి. వస్తూనే కలుస్తూనే ఈ పర్సనాలిటీ వైపు ఆకర్షితం అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.